హిజ్రా కమ్యూనిటీ ఇస్ నన్ అదర్ దాన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్స్ ఆల్ ద టైమ్. మహావేదాల్లో రాసి ఉంటుంది మా పుట్టుక గురించి. వేదాల్లో రాసింది. ఇప్పుడు వేదాలు చదవట్లేదు, ఎంతసేపు వాట్సాప్లో మెసేజ్లు చదువుకుంటున్నారు కాబట్టి ఆ వేదం గురించి జనానికి తెలియదు. వేదాల్లో ఎంతో చక్కగా రాసి ఉంటుంది. అట్లా చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. ఇందాక మీ మాటలోనే అర్థమైంది. చదువుకున్న తర్వాతే నేను ఎలా అవ్వాలనుకున్నానో అలా అవ్వాలి అని కూడా అన్నారు. అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్డబ్ల్యూ చేశాను. హైదరాబాద్లోనే చదువుకున్నాను నేను. ఎంఎస్డబ్ల్యూ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను, ట్రాన్స్ మహిళగా ఉండి నేను జాబ్ చేస్తున్నాను. అప్పుడు ఆధార్ కార్డులో ఇంకా మేము మేల్స్గానే ఉన్నాం, ఫీమేల్ ట్రాన్స్ విమెన్ అనేటువంటిది రాలేదు మాకు. కాబట్టి నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు రాజేష్ పేరు మీద చదువుకోవాల్సి వచ్చింది. రాజేష్ పేరు మీద చదువుకున్నాను, బట్ వెళ్ళడం మాత్రం ఎగ్జామ్స్కి దానికి మాస్క్ వేసుకొని, మాస్క్ వీళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారు కరోనా వచ్చాక. మేము చీర కట్టుకున్నప్పటి నుంచి మా జీవితానికి మాస్క్ వదిలిపెట్టలేదు మమ్మల్ని. అప్పుడు చున్నీ కట్టుకునే వాళ్ళం, తర్వాత కర్చీపులు కట్టుకోవడం స్టార్ట్ చేసాం, తర్వాత చీర కొంగు కట్టుకోవడం స్టార్ట్ చేసాం, ఇప్పుడు మాస్కులు పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. అట్లా అన్నమాట. అండ్ ఈ చదువులో అందరూ చదువుకునే అవకాశం ఎందుకు కుదరదు అంటే టీచర్స్కి మన గురించి తెలియదు, ఈ జెండర్ గురించి తెలియదు. జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళు ఇంకా గుర్తించుకోలేకపోయారు. అలాంటి పిల్లలకి స్కూల్లో ఉంచి టీసీ ఇచ్చి పంపించేయడం, తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేయడం, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల బ్యాక్లాగ్ అయిపోతారు. చదువు అందరూ ఎందుకు చదువుకోలేకపోతున్నారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అంటే మానసిక స్థితిని ఇంకా దెబ్బతీయటం వల్ల. వాళ్ళ ఇప్పుడు ఊరిక రోజు వీడి చక్కగాడు అంటుంటే వినబుద్ధి కాదు, భయం వేసిద్ది స్కూల్కి వెళ్ళాలంటే. వాడంటే ఆ భయం వల్ల స్కూల్కి వెళ్ళరు. కొంతమంది ఇంట్లో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఏ బ్రిడ్జిల కింద కూర్చొని ఇంటికి వస్తారు సాయంత్రానికి. ఒకరోజు ఇంట్లో తెలుస్తుంది స్కూల్కి వెళ్ళలేదు అని. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే నన్ను వాడెక్కిరిచ్చాడు వీడెక్కిరిచ్చాడు అని చెప్పలేము. అక్కడ వీళ్ళేమనుకుంటారు అంటే వీళ్ళకి చదువుకోవడం ఇష్టం లేదు అనుకుంటారు కదా. చదువు కాదు, అక్కడ జరిగే హింస, వర్బల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో, మాటల తాకిడి ఏదైతే ఉంటుందో దానివల్ల వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళరు, జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ పిల్లలు. అండ్ ఎలాగో జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేస్తే ఇంట్లో ఏమంటారు, నువ్వు తేడాగాడివి, నువ్వు ఇది నీ పరువు తీస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇంట్లో బతకొద్దని బ్యాగ్ తీసి బయట వేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళి చదువుకుంటాడు? అవును. అందుకే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందో పర్వాలేదు, నా కొడుకు ట్రాన్స్ మెన్నే కానీ, ట్రాన్స్ విమెనే కానీ, లెస్బియనే కానీ, బయోసెక్షువలే కానీ, గే కానీ, ముందు వాడిని చదివించాలి పేరెంట్స్. అండ్ నాకు కూడా వాళ్ళకు కూడా చదువుకోవాలి అన్న తపన ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, నన్ను స్కూల్లో కాలేజ్లో చెక్క అని అనలేదా అన్నారు, హిజడా అని అనలేదా అన్నారు, పాయింట్ ఫే అనలేదా అన్నారు. ఇన్ని అన్నా నేను ఎందుకు చదువుకున్నాను అంటే అవన్నిటిని ఫస్ట్ పక్కన పెట్టా. అంటున్నారు, అలవాటైపోయింది, బాధపడటం అలవాటైపోయింది. దాన్ని అలవాటు చేసుకోవాలి తప్ప దాన్ని ప్రతిఘటించడం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ బాధపడతాం. ఎప్పుడైతే నువ్వు నన్ను చెక్క అని ఎందుకు అంటున్నావు అంటే వాడు మనని స్కాన్ చేస్తాడు. నువ్వు ఇలా నడుస్తున్నావు, నీ జుట్టు ఇలా ఉంది, నీ కాళ్ళు, నువ్వు ఇలా నడుస్తున్నావు, అలా చేస్తున్నావు, నీ బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి నేను చెక్క అంటున్నా. నా బిహేవియర్ అలా ఉందని నువ్వు చెప్తేనే నాకు తెలుసా? నాకు తెలీదా? ఆల్రెడీ తెలుసు. కాబట్టి యాక్సెప్ట్ ఎవ్రీ పెయిన్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ గో ఫర్ ద ఎడ్యుకేషన్. ఇఫ్ యూ వోంట్ యాక్సెప్ట్ యూ విల్ బీ యాజ్ ఎ బెగ్గర్, యాజ్ ఎ సెక్స్ వర్క్. అంతే. ఎప్పుడైతే మన పెయిన్ని మనం యాక్సెప్ట్ చేస్తామో ఒకరోజు రిలాక్స్ అవుతాం ఆ పెయిన్ నుంచి. ఇప్పుడు నేను ఈరోజు బీయింగ్ ఏ పొలిటికల్ అనాలిస్ట్గా ఉన్నాను, యాంకర్గా ఉన్నాను, సింగర్గా ఉన్నాను, ఆర్టిస్ట్గా ఉన్నాను, స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, బ్లాగ్స్ చేస్తున్నాను. ఇన్ని చేస్తున్నాను అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసే నా ఎడ్యుకేషన్. ఐ కెన్ స్టడీ. నువ్వు ఏది చెప్పినా నేను అర్థం చేసుకోగలను. చదువు అనేది ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ అనాలి. చదువు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి అందుకనే తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు చదివించుకుంటేనే. నా కూతురు ఒక హిజ్రా అని గౌరవంగా చెప్పుకుంటుంది తల్లి ఎప్పుడు అంటే మనం నిలబడ్డప్పుడు, మన కాళ్ళ మీద నిలబడాలంటే ఒక ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మా మమ్మీ నాకు ఒక కూతురు, నాకు ఒక ట్రాన్స్ డాటర్ అని చెప్తారు మా మమ్మీ ఓపెన్గా. ఏదైనా మమ్మీ చాలా ఇంటర్వ్యూస్లో నా పక్కన కూర్చున్నప్పుడు నా కూతురు నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే మా ఇంట్లో పుట్టడం మాకు హ్యాపీయే, మాకేం నష్టం లేదు. అర్ధనారీశ్వర స్వరూపం అనుకుంటాను నేను నా కూతుర్ని అని మా మమ్మీ అంటారు. లిటరలీ శివపార్వతులతో పాటు పోల్చేవాళ్ళు ఒకప్పుడు హిజ్రాలని. మీరు అర్ధనారీశ్వర స్వరూపం అమ్మ అంటారు. అర్ధనారీశ్వరుడు అనేది సృష్టికి ఆది అంతం వాళ్ళిద్దరే. కాబట్టి అంత మంచి అది ఉన్న మాకు ఎడ్యుకేషన్ ఎందుకు లేదు అంటే ఇట్లాంటి వాటి వాళ్ళే. కాబట్టి అలాంటివన్నిటిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు కూడా, చుట్టుపక్కల లోకులు కాకులు అంటారు చూసారా, అలాంటివన్నీ పట్టించుకోకుండా ఆ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటిని సపోర్ట్ చేయాలి.
మాకేమి ఫ్రీగా స్కూల్కి పంపించండి అని మేమేం అడగం. మా తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి కట్టేవాళ్ళు ఉన్నారు, కడతారు. లేదంటే గవర్నమెంట్ స్కూల్ అయినా యాక్సెప్టెన్సీ ఉండాలి. టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ తోటి విద్యార్థులు యాక్సెప్టెన్సీ ఉంటే వాడు ఎలా ఉంటే మనకెందుకు, వాడు చీర కట్టుకొని వస్తే నాకెందుకు, చుడిదార్ వేసుకొని వస్తే నాకెందుకు, వాడు మెరిట్ స్టూడెంటా కాదా, జడ్జ్ మై నాలెడ్జ్, నాట్ మై డ్రెస్ ఆర్ నాట్ మై జెండర్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అది ఓన్లీ ట్రాన్స్కే కాదు, కంప్లీట్గా అందరికీ ఎడ్యుకేషన్ అనేది కావాలి. ఎట్లాగైతే స్త్రీలు పురుషులు చదువుకొని లైఫ్ని మంచిగా లీడ్ చేస్తున్నారో అలాగే ట్రాన్స్ కావచ్చు, ఎల్జీబీటీ కావచ్చు, ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఓకే. జనరల్గా చదువుకున్న వాళ్ళు ఏదైనా గట్టిగా పైకి మాట్లాడాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు, కానీ మీరు ఓపెన్గా చాలా బోల్డ్గా మాట్లాడుతుంటారు కదా, ఎలా? ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్ కదా, నేను అన్నీ ఫేస్ చేశాను. నేను చెయ్యని పని అంటూ లేదు. నేను అంట్లు తోమాను, బుక్ షాప్లో పనిచేశాను, అంటే పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ. నాకు అప్పట్లో నీళ్ళు మోసేదాన్ని నేను ఒకళ్ళింట్లో చిన్నప్పుడు, తెలుసా? నీళ్ళు మోస్తే నెలకు 200-300 ఇచ్చేవాళ్ళు వాళ్ళు. 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఎక్కి దిగేదాన్ని, నీళ్ళు మోసేదాన్ని. ఎందుకు? డబ్బు సంపాదించడం కోసం కాదు, ఖాళీగా ఉన్నాము ఏదైనా చేస్తే 4 రూపాయలు వస్తాయని. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ గానే మాట్లాడతారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ సెక్స్ వర్క్ ఆల్సో, ఇట్ ఈస్ అ వర్క్. మై బాడీ ఈజ్ మై అసర్ట్. నా బాడీ అసర్ట్. నాకు సూపర్ మార్కెట్ ఓపెన్ చేసుకోవడానికి 5-10 లక్షలు లేవు. రోడ్డు మీద నిలబడితే కనీసం 1000 రూపాయలు సంపాదించుకోవడానికి నా శరీరం నాకు సహకరిస్తుందా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్. సో చదువుకున్న వాళ్ళు ఎప్పుడు డిప్లొమాటిక్ గా మాట్లాడకూడదు. ఈ బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వేరే వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళు నొచ్చుకున్నా పర్లేదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను మాట్లాడతాను. ఓకే. ఇంకొక చిన్న డౌట్, ట్రాన్స్ ఉమెన్స్ కి పీరియడ్స్ వస్తాయా? పీరియడ్స్ రావు, కొంతమందికి వస్తాయి. లైక్ ఇంటర్సెక్స్ పీపుల్స్ అందరికీ కూడా వాళ్ళకి యూట్రస్ ఉంటుంది బాడీలో, కాబట్టి కొంతమంది తీయించేసుకుంటారు, కొంతమంది తీయించుకోరు. డ్యూ టు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ సైక్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. బట్ దే బ్లీడ్, ఎవ్రీ ట్రాన్స్ విమెన్ విల్ బ్లీడ్ వెన్ దే డోంట్ నో వెన్ దే బ్లీడ్, అంతే. కొంతమందికి నెలలో 2 సార్లు బ్లీడ్ అవ్వచ్చు డ్యూ టు ద ఇంటర్నల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సర్జరీ ఇప్పుడు డిఫరెంట్, ఆ సర్జరీకి సంబంధించిన కాంప్లికేషన్స్లో బ్లీడింగ్ అనేది ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు అప్పుడప్పుడు బ్లీడ్ అయినప్పుడు ఈ టాబ్లెట్లు వేసుకోవాలి చెప్తారు. వీ యూస్ టు బ్లీడ్ లాట్ ఆఫ్ టైమ్స్, బట్ ఇట్స్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ పీరియడ్. బట్ సమ్ మే గెట్ పీరియడ్స్ ఆల్సో. ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ అండ్ మన బర్త్ అప్పుడు మనకున్న ఇంటెస్టైన్స్ని బట్టి, మనకున్న బాడీలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని బట్టి బ్లీడ్ అవుతారు. అండ్ పీరియడ్స్ కూడా అవుతారు, నాన్ బ్లీడ్ కూడా అవుతారు. పీరియడ్స్ పెయిన్ ఎలా ఉంటుందో బ్లీడ్ పెయిన్ కూడా అలాగే ఉంటుంది కదా. అబ్డామిన్లోనే పెయిన్ వస్తుంది ఎవరికైనా బ్లీడ్ అయినప్పుడు, బికాజ్ అక్కడే మనకి ఉన్న పార్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే బ్లీడ్ వస్తుంది, అక్కడ నుంచి పెయిన్ వస్తుంది. పెయిన్ మాత్రం కంపేర్ చేసుకుంటే ఒకటేలాగా ఉంటుంది, బ్లీడింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఓకే. మీకు ముందే తెలుసా అంటే ఆపరేషన్కి బిఫోర్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి? తెలీదు, నాకైతే తెలీదు. చేయించుకునే ముందు వరకు, చేయించుకున్న తర్వాతే తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తాం అంటే చేయించుకోవాలి ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి చేయించుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా కాంప్లికేషన్స్, కొన్ని సర్జరీస్, కొంతమంది బాడీకి అసలు కాంప్లికేషన్స్ రావు. ఏంది నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంత బాగున్నావు, నీకు అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదేంటి అని అనుకుంటుంటాం. కొంతమంది ఏంది నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, కూసుటే లేవవు, లేస్తే కూసోవు, ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ వస్తానే ఉంటాయి కామన్గా. చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీనా ఇది? అవునండి, చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ. ఈ సర్జరీ కోసమే చాలా కష్టపడతాం, పగలు రాత్రి లేకుండా కష్టపడతాం ఈ సర్జరీ డబ్బుల కోసం. డబ్బులు ఎవరిస్తారు? డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, ఎవరు. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరైనా 10 రూపాయలు సపోర్ట్ చేస్తారు కానీ కంప్లీట్గా డబ్బులు సపోర్ట్ చేయరు. ఒకప్పుడు కమ్యూనిటీలో నా టైంలో ఎలా ఉండేదంటే, నేను చేపిస్తాను నాన్న నీకు, నువ్వు మెల్లిగా కొన్ని సంపాదించి నాకు ఇవ్వు అని తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కోసం అది తగ్గింది, ఎందుకంటే స్వార్థం పెరిగింది కాబట్టి, డబ్బు విషయంలో చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి. బట్ నాకు మాత్రం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను కష్టపడి సంపాదించుకున్నాను. కానీ మనం కష్టపడిన డబ్బులతో మనం సర్జరీ చేయించుకుంటేనే బాగుంటాం. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, చాలా మంది ఆడవాళ్ళు మేము ఈక్వలే, వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా ఎలా ఈక్వల్ గా సమానం అయితే మనం విమెన్ అనుకోవాలి కదా, ట్రాన్స్ విమెన్ అని ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు అందరిలాగే మనము పుట్టాము, మనం మనుషులము. వీఆర్ ఆల్సో హ్యూమన్స్ ఇన్ ద సొసైటీ. ఐ రెస్పెక్ట్ మీ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఎవర్ ద మెన్ విమెన్, ఇట్ డజంట్ మ్యాటర్స్ మీ. హ్యూమన్గా ఒక మనిషిగా నన్ను గుర్తించండి చాలు. ఆడవాళ్ళలాగే గుర్తించండి అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్స్. బట్ ఐ సే ఐఎమ్ ఏ ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మహిళను. నన్ను మహిళ అంటే ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, నన్ను బయాలజికల్గా డాక్టర్స్ ఎలా తీసుకుంటారు,
కరెక్ట్. సొసైటీలో చాలా రకాల విలువలు ఉంటాయి, అన్నిటికీ మనం మ్యాచ్ అవ్వం. ట్రాన్స్ విమెన్ గానే మ్యాచ్ అవుతాం. విమెన్ గా బతకాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, కన్సీవ్ ఎందుకు అవ్వలేదు అని అడుగుతారు. ఎందుకు అవ్వలేదంటే నేను ట్రాన్స్ విమెన్ అని అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అవునా? చిన్న చిన్న లాజిక్ గా తీసుకుంటే మనం అందంగా ఉన్నాము, నేను ఆడపిల్ల కంటే అందంగా ఉన్నాను, నాకేం తక్కువ అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఆడవాళ్ళు మనం సమానం అనుకోవటంలో తప్పు ఓకే నేను అనుకుంటాను. సో ఆమె ట్రాన్స్ విమెన్, నేను ఒక హిజ్రాని, నా అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు, నా కమ్యూనిటీని నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు, నా కమ్యూనిటీ ఇంకా మంచి పొజిషన్లో ఉండడం కోసం నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఒక హిజ్రానే. మా సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటినీ పాటిస్తున్నాను కాబట్టి నేను ఏ రోజు ఆడపిల్లని కాదు. అద్దం ముందు నేను ఆడపిల్లనే, కానీ సొసైటీకి మాత్రం నేను ఎప్పుడు ఒక హిజ్రానే. సో దిస్ ఇస్ ద కల్చర్. కల్చర్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. కల్చర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకోవాలి. ఆ కల్చరే లేకపోతే ఉనికే లేదు, మా అస్తిత్వం అనేదే లేకుండా పోతుంది. కాబట్టి ఆడపిల్లల కంటే మనం హిజ్రాగా ఒక గుర్తించుకోవటం వల్ల మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటాం. ఎవరో కాపాడగాల్సిన అవసరం లేదు. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మనం హిజ్రాలమే, మనం ఆడవాళ్ళం కాదు. నిజంగా చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. నిజంగా చాలా మాకున్న డౌట్స్ అన్ని, నాకే కాదు చాలా మందికి ఉన్నాయి, ట్రాన్స్ ఉమెన్స్ అనగానే డౌట్స్, అవన్నీ కూడా మీ మాటల ద్వారా అసలు ఇంకెటువంటి డౌట్ లేదు, అన్ని క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.